సంఘం పిలుపు మేరకు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుండి లారీల రవాణా బంద్ సమ్మె చేపడుతున్నామని జగిత్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. గురువారం జిల్లాలోని దాదాపు 300 లారీలు ఎక్కడివెక్కడే ఆగిపోయాయి. లారీ యజమానుల సమస్యలు తీరేంత వరకు లారీ బంద్ సమ్మె కొనసాగుతుందని లారీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్నాము. ఎందువలన అంటే ట్యాక్సులు ప్రీమియం ఎక్కువ అవుతుంది. దానివలన మార్కెట్ లోపల లారీకి అంత లోడింగ్ అన్లోడింగ్ లేక ఈ వారికి ఇబ్బంది పడుతున్నాం. డ్రైవర్ కిల్లర్ అందరితో ఇబ్బంది ఉన్నది. కాస్త అందుకు ప్రీమియం తగ్గియాలం. ఎంత ఉన్నదో అంత థర్డ్ పార్టీ ఉంటే సరిపోతుంది. డీజిల్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. డీజిల్ రేట్లు కూడా తగ్గియాలి. టోల్ గేట్లో ఏదైనా ఉన్నదో 505 రూపాయలు చిల్లర హైదరాబాద్ టోల్ గేట్ ఉంది. ఖాళీ అప్ అండ్ డౌన్ హైదరాబాద్ పోతే 2000 రూపాయలు టోల్ గేట్ అవుతుంది. దానికి తగ్గట్టు రేటు వస్తలేదు. లారీ కిరాయి ఇస్తలేరు. ఎదటోళ్ళు ఇచ్చేటోళ్ళు. దాని కొరకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దయచేసి టోల్ గేట్ ఉన్న డీజిల్ రేటు ప్రీమియం ఇవి అన్నీ తగ్గియగలరు అని చెప్తున్నాను. సింగిల్ పర్మిట్ గురించి కూడా తగ్గియాలని చూస్తున్నాము. ఎందుకంటే పర్మిట్లు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30,000 అయిపోయింది ఇప్పటి వరకు. పాత బండ్లు కూడా బంద్ చేస్తూ ఉంటారు. అవి కూడా సమస్య. పేదవాళ్ళు ఎట్లా బతుకుతారో అది కూడా ఆలోచన చేయాలి. గవర్నమెంట్ మొత్తం అందరి గురించి కూడా ఆలోచన చేసి సమస్యలను